హాయ్ అండి. శనివారాల వ్రతం చేసి పడపలు వెళ్తానని చెప్పాను కదండి. దారిలో రావులపాలెం వచ్చేయండి. చూడండి వాటర్ అన్ని ఎంత బాగున్నాయో. గోదావరి అండి. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదండి. చూడండి పచ్చని చేలు ఎంత బాగుంటుందో చూడండి. చూడండి పామాయిల్ చెట్లు అండి. ఇవి కోకో చెట్లు, కొబ్బరి చెట్లు. కోనసీమ అంటేనే పచ్చని చెట్లతో కలకల్లాడుతూ ఉంటుంది కదండి. చాలా బాగుందండి. చూడండి గుడికి వచ్చామండి, భోజనాలు చేస్తాము. దేవుడి ప్రసాదం ఫోటో ఇచ్చారండి. దేవుడి ఫోటో, గోవిందనాథుడి ఫోటో ఇచ్చారు. గోదావరి ఒడ్డున పూల తోటలు వేశారండి. చామంతి, కనకాంబరాలు, గులాబీలండి. తోటలు చాలా బాగున్నాయి. చూడండి గోదావరి ఒడ్డుకి వచ్చాం. 1 గంటకు వచ్చామండి. 1 గంటకు వస్తే గుడి కట్టేశారన్న. గుడి కట్టేస్తే భోజనం చేసేసి దేవుడి ప్రసాదం తీసుకుని అదేండి భోజనాలు చేసేసి చక్కగా గోదావరి ఒడ్డుకు వచ్చామన్నమాట. ఇంకా టైం ఉంది కదా, ఊళ్ళోకి వెళ్ళడానికి టైం ఉంది కదా. చూడండి పుట్ట మధ్యాహ్నం కదా, ఎండ చాలా ఎండగా ఉంది. కానీ ఆ గోదావరి చల్లదనం ఉంటుంది కదండి, అలా కూర్చున్నాం. ఇప్పుడు ఎంత బాగుందో గోదావరి తల్లి. అంతే గుడికి వచ్చామండి. లైన్ అండి, లైన్లో ఇంకా గుడి తీయలేదు. అందరూ అలా లైన్లో కూర్చో గుడి తీసేసారండి. లైన్లో నిలబడ్డాం. అది చాలా జనం ఉన్నారండి, ఖాళీ లేదు అసలు. 7 ప్రదర్శనలు చేశానండి చక్కగా. అంతా బాగుందండి. కానీ ఫోన్ తీసేసుకున్నారండి. ఫోన్ తీసేసుకుంటే ఇంకేం చూపిస్తామండి, అక్కడ వరకు చూపించాను. సరేనండి, బాయ్ అండి.